ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు వార్దర్శిని. ఈరోజు మీకు మన ఇంటికి డైరెక్షన్ ఎలా తెలుసుకోవాలి. కొంతమందికి మన ఏ ఫేసింగో తెలియదు. కొన్ని సందర్భాల్లో స్థలాలు తిరిగి ఉన్నప్పుడు అది ఈశాన్యం తూర్పు అనే సుమారు బందర స్థలాలు లాంటి తూర్పు బందర్లో వచ్చి ఎలా నుంచుంటే తూర్పు ఈ పక్కకు వస్తుందండి. అంటే తూర్పు ఆగ్నేయ సైడ్కి తిరుగుద్దండి. అప్పుడు డైరెక్షన్ తెలియదు. అందుకని మనం ఏం చేయాలంటే డైరెక్షన్ ఎలా తెలుసుకోవాలి. ఫ్లాట్కి మనం ఇంటి నుండి బయటికి ఏ డైరెక్షన్లో వెళుతున్నామో అది ముఖద్వారం. ఆ ముఖద్వారం అవుద్ది. ఆ ముఖద్వారం ఏది ఉందో ఆ దిక్కు ముఖద్వారం అవుద్ది. మన ఇంటి నుంచి బయటికి వెళ్ళే డైరెక్షను ఆ దిక్కు మనకి ముఖద్వారం, ఆ దిక్కు ముఖద్వారం అవుద్ది. ఫ్లాట్ 0 నుంచి 10 డిగ్రీలు సపోజ్ ఇలా ఉన్నది స్థలం తూర్పులో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న తూర్పు ఇటు తిరిగింది అనుకోండి, ఇటు ఆగ్నేయ సైడు, అది 10 డిగ్రీలు 0 నుంచి 10 డిగ్రీలు తిరిగితే ఓకే. అంటే ఇలా 10 డిగ్రీలు తిరిగితే ఓకే. ఇక్కడ తూర్పు ఈ స్థలం ఇటు తిరిగి ఉంది, రోడ్డు ఇటు ఉంది. అయితే తూర్పు ఇక్కడ ఉండాలి, ఇక్కడికి వచ్చింది అంటే మనకు సుమారు 10 డిగ్రీలు తిరిగితే పర్వాలా. అలా కాకుండా 25 డిగ్రీలు అంటే ఇంకొంచెం తిరిగింది అనుకోండి, ఇక్కడికి వచ్చింది అనుకోండి, పనికిరాదు. 30 డిగ్రీలు ఇక్కడికి వస్తాయి. 40 డిగ్రీలు అయితే మామూలుగా ఇలా ఉండాల్సిన స్థలం ఇలా వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తాయి. అంటే తూర్పు ఇక్కడ ఉండాల్సిన తూర్పు ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది 40 డిగ్రీలు. అది మనకి ఇంటికి పనికిరాదు. ఈ 45 డిగ్రీలు తిరిగిన స్థలం వ్యాపారానికి బాగుంటుందండి. వ్యాపారానికి బాగుంటుంది. అది ఆగ్నేయ డైరెక్షన్ అంటే బందర్లో దక్షిణం అనుకున్న స్థలం తప్ప మిగిలిన 3 దిక్కులు పనికి వస్తాయి. ఇది ఒకటి మనం గ్రహించాలి. ఇది 40 డిగ్రీల స్థలం వ్యాపారానికి పనికి వస్తుంది. దీన్ని కర్ణపాసి అంటాం మనం. రేపు మనం భవిష్యత్తులో మనం 4 ప్రాచీలు తెలుసుకుంటాం. తూర్పు శుద్ధ ప్రాచి, ఆగ్నేయ ప్రాచి, ఈశాన్య ప్రాచి. అంటే 45 కర్ణాలు ఉంటాయి చూసారా, సెంటర్ కార్నర్ మనం గీతలు గీస్తే కర్ణాలు, అది 40 డిగ్రీలు తిరిగినట్టు. దాన్ని మనం ముందు మీకు అర్థమవుతుందండి. టిల్టెడ్ ప్లాట్లో రోడ్డును బట్టి ఇల్లు కట్టుకోవాలి. ఇలా తిరిగిన ప్లాటు ఈ రోడ్డును బట్టి మనం ఇల్లు కట్టుకోవాలి. ఈ డిగ్రీసు ఈ దిక్కుని బట్టి మనం కట్టలేము. ఆ రోడ్డుని బట్టి ఆ డిగ్రీస్ ఎంత తిరిగింది, తూర్పు ఎక్కడ వస్తుంది, మనకి ఏ బజారు, ఈశాన్యమా, ఆగ్నేయమా, వాయువ్య, నైరుత్యత చూసి డైరెక్షన్లో మనకి పాజిటివ్ ఎక్కడ డైరెక్షన్ అవుతుందో ఎక్కడ దర్వాజా పెట్టాలో మనం 9 పదాల్లో ఏ దిక్కుకి ఏ పదంలో పెట్టాలో అలా దర్వాజా పెట్టుకుని సెప్టిక్ ట్యాంకులు కానీ మనం ఆ డైరెక్షన్ బట్టి డిగ్రీస్ బట్టి కట్టుకోవాలండి. అప్పుడు మనకి 50% వాస్తు వస్తుంది. ఇది మనం గ్రహించాలండి. శుభం భూయాత్. Thanks for watching. Like, subscribe, click the bell icon.